హలో డిఎస్సి వారియర్స్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివాడు అభ్యర్థి మాత్రమే, కానీ నోటిఫికేషన్ రాకముందు సిద్ధంగా ఉండేవాడు విజేత. ఎస్ఎస్ బయాలజీకి స్వాగతం. నేను మీ సాంబశివ సార్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి 10th క్లాస్ బయాలజీ నుంచి న్యూట్రిషన్ లెసన్లో కిరణజన్య సంయోక్రియ యాంత్రికం, ఫోటోసింథసిస్ మెకానిజం గురించి ఈరోజు తెలుసుకుంటాం. క్లాస్లోకి వెళ్ళకంటే ముందు ఒక ప్రశ్న వేస్తాను, మీకు ఆన్సర్ కనుక తెలిస్తే కామెంట్ చేయండి. మొక్కలు ఆహారాన్ని తయారు చేస్తాయని మనందరికీ తెలుసు కదా. మరి ఈ ఆహారాన్ని తయారు చేసే క్రమంలో ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్ అనే శక్తివంతమైన పదార్థాలు మొదట ఎక్కడ ఏర్పడతాయి? ప్రశ్న మరోసారి చూడండి. మొక్కలు ఆహారాన్ని తయారు చేస్తాయని మనందరికీ తెలుసు, కానీ ఆహారాన్ని తయారు చేసే క్రమంలో ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్ అనే శక్తివంతమైన పదార్థాలు మొదట ఎక్కడ ఏర్పడతాయి? ఓకేనా? దీని కనుక ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి, లేదంటే క్లాస్ మొత్తం చూస్తే మీకు ఆన్సర్ లభిస్తుంది. ఓకేనా? రైట్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనం కిరణజన్య సంయోక్రియకు 4 పదార్థాలు అవసరమని చెప్పుకున్నాం. ప్రారంభ పదార్థాలు ఏంటి? నీరు, కార్బన్ డైఆక్సైడ్, పత్రహరితము, సూర్యకాంతి అవసరమని తెలుసుకున్నాం. ఇవన్నీ ఉంటే ఎక్కడ జరుగుతుందంటే పత్రహరితంలో, క్లోరోఫిల్లో జరుగుతుందని తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ క్లోరోఫిల్లో ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఇది మెయిన్ క్లాస్లో, ఫోటోసింథసిస్లో మెయిన్ క్లాస్ ఏదంటే ఇదే చూడండి. కాబట్టి జాగ్రత్తగా వినండి. నేను 1కి 2 సార్లు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది. ఓకేనా? రైట్. కిరణజన్య సంయోగ క్రియ యాంత్రికం, ఫోటోసింథసిస్ మెకానిజం. ఓకేనా? కిరణజన్య సంయోగ క్రియ యాంత్రికం ఇప్పుడు తెలుసుకుందాం. కిరణజన్య సంయోగ క్రియ జరిగే సందర్భంలో క్లోరోప్లాస్ట్లలో అంటే పత్రహరితంలో అనేక సంఘటనలు జరుగుతాయి. చూడండి, కిరణజన్య సంయోగక్రియ జరిగే సందర్భంలో క్లోరోప్లాస్ట్లలో, పత్రహరితంలో అనేక సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనలు ప్రధానంగా 3 గుర్తుంచుకోవాలి. వాడు ఈ 3 ఇచ్చి ఒకటి ఏదైనా వేరదీయచ్చు, యాంత్రికంలో లేని చర్య అని. కాబట్టి గుర్తుంచుకోవాల్సిందే. ఫస్ట్ చూడండి, కాంతి శక్తి రసాయన శక్తిగా మారడం. ఫస్ట్ రియాక్షన్ ఏంది? కాంతి శక్తి రసాయన శక్తిగా మారడం. రెండవ చూడండి, నీటి అణువు విచ్ఛిత్తి చెందడం, నీటి అణువు విడిపోవడం, నీటి అణువు విచ్ఛిత్తి చెందడం రెండవది. మూడవ చూడండి, కార్బన్ డైఆక్సైడ్ కార్బోహైడ్రేట్స్గా లేదా గ్లూకోజ్గా ఏర్పడడం అనమాట. ఈ 3 గుర్తుంచుకోవాలి. క్లోరోప్లాస్ట్ల ప్రధానమైన సంఘటనలు ఏంటంటే మొదటగా కాంతి శక్తి రసాయన శక్తిగా మారడం, నీటి అణువు విచ్ఛిత్తి చెందడం, మూడవది కార్బన్ డైఆక్సైడ్ కార్బోహైడ్రేట్గా మార్పు చెందడం అనమాట. ఈ 3 గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఫోటోసింథసిస్ మెకానిజంలో 2 దశలు జరుగుతుంది. ఫస్ట్ చూడండి, కాంతి చర్య, దీన్ని లైట్ రియాక్షన్ అని అంటారు. ఫస్ట్ దశ చూడండి, ఫస్ట్ దశ కాంతి చర్య, లైట్ రియాక్షన్. అసలు లైట్ రియాక్షన్ అంటే ఏంటంటే కిరణజన్య సంయోగక్రియలో సూర్యకాంతి ప్రత్యక్షంగా ఉపయోగించబడే దశను ఏమంటారంటే కాంతి చర్య అంటారు. లైట్ రియాక్షన్ అంటే లేదా కాంతి చర్య అంటే ఏం చూడండి, కిరణజన్య సంయోగక్రియలో సూర్యకాంతి ప్రత్యక్షంగా ఉపయోగించబడే దశను ఏమంటారు? కాంతి చర్య, లైట్ రియాక్షన్ అని అంటారు. ఎల్ఆర్ అని గుర్తుంచుకోండి. అంటే సూర్యకాంతి ప్రత్యక్షంగా ఉపయోగపడుతుంది కాబట్టి దాని పేరు కాంతి చర్య అని అంటారు. దీన్ని ఇంకో పేరుతో పిలుస్తారు. చూడండి, ఈ కాంతి చర్యని, లైట్ రియాక్షన్ ఇంకో పేరుతో ఏమని పిలుస్తారంటే ఫోటోకెమికల్ ఫేజ్. అంటే కాంతి రసాయనిక చర్యలు అనేకము 1 by 1 క్రమానుగతంగా జరుగుతాయి కాబట్టి దీన్ని ఏమని పిలుస్తారంటే ఫోటోకెమికల్ ఫేజ్ అని కూడా పిలుస్తారు. ఫోటోకెమికల్ ఫేజ్ అని ఏ చర్యను పిలుస్తారు? కాంతి చర్యనా, నిష్కాంతి చర్యనా, డార్క్ రియాక్షన్ అని అడుగుతారు. కాబట్టి మన ఫోటోకెమికల్ ఫేజ్ అంటే దేన్ని అంటారు? కాంతి చర్యని పిలుస్తారు. గుర్తుంచుకోవాలి. కాంతి చర్యని ఇంకో పేరుతో ఏమని పిలుస్తారంటే ఫోటోకెమికల్ ఫేజ్ అని అంటారు. ఓకే. ఈ చర్య అంటే కాంతి చర్య ప్రధానంగా క్లోరోఫిల్లో గ్రానాలో జరుగుతుంది. గ్రానా కానీ తైలకాడు పొరలో కానీ జరుగుతుంది. నిన్న చెప్పుకున్న తైలకాడు పొరల యొక్క వరుస పేర్చబడిన కట్టను ఏమంటారు? గ్రాన్ అంటారు కదా. గ్రానాల కట్టలను ఏమంటారు? గ్రానంలో కట్టలు ఏమంటారు? గ్రాన్ అంటారని తెలుసుకున్నాం. కాబట్టి కాంతి చర్య ప్రధానంగా ఎక్కడ జరుగుతుందంటే క్లోరోఫిల్లో. ఎక్కడ అంటే
గ్రానాలో లేదా తైలకాడు పొరల్లో జరుగుతుంది. ఆప్షన్లో గ్రాన ఇస్తే గ్రానం, లేదా తైలకాడు పొర ఇస్తే తైలకాడు పొర, ఏది ఉన్నా ఓకే, ఇది పెట్టాలన్నమాట. ఓకేనా. కాంతి చర్య ఎక్కడ జరుగుతుంది అంటే క్లోరోఫిల్లోని గ్రానాలో జరుగుతుంది లేదా తైలకాడు పొరల్లో జరుగుతుంది అని గుర్తుంచుకోండి. మరి కాంతి చర్య కూడా మళ్ళీ 3 దశల్లో జరుగుతుంది. కాంతి చర్య ఎన్ని దశల్లో జరుగుతుంది చెప్పండి? 3 దశల్లో జరుగుతుంది. లైట్ రియాక్షన్ 3 దశల్లో జరుగుతుంది. చూడండి, ఫస్ట్ దశ, మొదటి దశలో ఏం జరుగుతుంది అంటే మొదటి దశలో కాంతి శక్తిని గ్రహించడము. మొదటి దశలో ఫస్ట్ కాంతి రావాలి, ఆ కాంతి శక్తి వచ్చినాకనే మిగతా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి సింపుల్గా. మొదటి దశలో ఏమవసరమో కాంతి శక్తిని గ్రహించడం. ఓకేనా. మొదటి దశలో కాంతి శక్తిని మరి ఎవరు గ్రహిస్తున్నారు కాంతి శక్తిని అంటే క్లోరోఫిల్ వర్ణద్రవ్యాలు సూర్యకాంతి నుంచి ఫోటాన్ల రూపంలో గ్రహిస్తాయి. కాంతి శక్తిని ఫోటాన్ల రూపంలో గ్రహిస్తాయి. క్లోరోఫిల్ వర్ణద్రవ్యాలు అంటే నేను చెప్పుకున్న క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి అవన్నీ ఉంటాయి. కెరోటినాయిడ్స్, జంతోఫిల్స్ ఇవన్నీ కూడా క్లోరోఫిల్ యొక్క వర్ణద్రవ్యాలు. కాబట్టి క్లోరోఫిల్ వర్ణద్రవ్యాలు సూర్యకాంతి నుంచి ఫోటాన్ల రూపంలో కాంతిని గ్రహిస్తాయి. ఓకేనా. దీంతో సూర్యకాంతి నుంచి ఫోటాన్లు గ్రహించిన తర్వాత క్లోరోఫిల్లోని ఎలక్ట్రాన్లు అధిక శక్తి స్థితికి వెళ్తాయి. అంటే క్లోరోఫిల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు అధిక శక్తి స్థితికి వెళ్తాయి. వెళ్ళి ఇక్కడే కాంతి శక్తి రసాయన శక్తిగా మారే ప్రక్రియ ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే మొదటి దశలో. చూడండి, ఫస్ట్ దశలోనే అడగొచ్చు వాడు, కాంతి శక్తి రసాయన శక్తిగా మారే ప్రక్రియ ఎక్కడ ప్రారంభమవుతుంది? మొదటి దశన, రెండో దశన, మూడో దశన. కాబట్టి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మొదటి దశ. ఎక్కడ జరుగుతుంది చూడండి, కాంతి శక్తి రసాయన శక్తిగా మారే ప్రక్రియ ప్రారంభం ఎక్కడ అవుతుంది? మొదటి దశలో. మొదటి దశ అంటే ఏంది? కాంతి శక్తిని గ్రహించే దశ. ఇదంతా గ్రానాలో జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ రెండవ దశ చూడండి. కాంతి చర్యలో రెండవ దశ కాంతి శక్తి సహాయంతో, అప్పటికే గ్రహించబడ్డటువంటి కాంతి శక్తి సహాయంతో నీటి అణువు విడిపోతుంది. అంటే నీటి అణువు విడిపోయి నీటి అణువు విడిపోయి హైడ్రోజన్ అయాన్లు మరియు ఆక్సిజన్గా విడిపోతుంది. కాబట్టి రెండవ దశలో ఇది కూడా ఇంపార్టెంట్. అసలు అనేది ఇదే చూడండి. కాంతి శక్తి సహాయంతో, అప్పటికే గ్రహించబడ్డ కాంతి శక్తి సహాయంతో నీటి అణువు విడిపోవడాన్ని ఏమంటారు అంటే నీటి కాంతి విశ్లేషణ అంటారు. గుర్తుంచుకోవాలి. కాంతి శక్తి, అప్పటికే గ్రహించబడ్డ కాంతి శక్తి సహాయంతో నీటి అణువు విడిపోవడాన్ని ఏమంటారు అంటే నీటి కాంతి విశ్లేషణ అంటారు. ఇంగ్లీష్లో ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అంటారు. ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అంటారు. ఫోటో అంటే ఏంటంటే కాంతి సమక్షంలో. ఫోటో అంటే కాంతి, లైసిస్ అంటే విచ్ఛిన్నం చెందడము. ఏం విచ్ఛిన్నం చెందడము? నీటి అణువు విచ్ఛిన్నం చెందడం. ఎప్పుడు? ఫోటోస్ వచ్చినప్పుడు, కాంతి వచ్చినప్పుడు. కాబట్టి ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అంటే ఫోటో కాంతి వచ్చినప్పుడు లైసిస్ నీటి అణువు విచ్ఛిన్నం చెందుతుంది. దీనిని ఏమని పిలుస్తారు? ఇంకో పేరు అంటే హిల్ చర్య అని కూడా పిలుస్తారు. చూడండి, నీటి కాంతి విశ్లేషణను ఇంకో పేరుతో ఏమని పిలుస్తారు? హిల్ చర్య అని పిలుస్తారు. హిల్ చర్య అని ఎందుకు పిలుస్తారంటే 1937 సంవత్సరంలో రాబర్ట్ హిల్ అనే వ్యక్తి ఈ నీటి కాంతి విశ్లేషణని కనుక్కున్నాడు. ప్రశ్న ఇలా అడగవచ్చు, నీటి కాంతి విశ్లేషణని కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు అంటే రాబర్ట్ హిల్. ఏ సంవత్సరంలో? 1937లో రాబర్ట్ హిల్ కనుక్కున్నాడు. అందుకని అతని పేరు మీద హిల్ చర్య అని కూడా పిలుస్తారు. నీటి కాంతి విశ్లేషణను హిల్ చర్య అని ఎందుకు పిలుస్తారంటే రాబర్ట్ హిల్ కనుక్కున్నాడు కాబట్టి. ఓకే, రైట్. మరి ఇతను ఏం కనుక్కున్నాడు అంటే నీటి అణువు నుండి ఆక్సిజన్ విడుదలవుతుంది అని చెప్పాడు. చూడండి, మొట్టమొదటిసారిగా నీటి అణువు విడిపోయి హైడ్రోజన్ అయాన్లు మరియు ఆక్సిజన్గా విడిపోతుంది. కాబట్టి నీటి అణువు నుండి ఆక్సిజన్ వెలువడుతుందని చెప్పిన వ్యక్తి ఎవరంటే ఈ రాబర్ట్ హిల్ అని గుర్తుంచుకోవాలి. ఇంపార్టెంట్ చూడండి, నీటి అణువు నుండి ఆక్సిజన్ విడుదలవుతుంది అని చెప్పిన వ్యక్తి ఎవరు? రాబర్ట్ హిల్. ఏ చర్యలో అంటే నీటి కాంతి విశ్లేషణ చర్యలో, ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్లో చెప్పినాడు. ఇక్కడ చూడండి, నీటి అణువు నీటి అణువు చూడండి విడిపోయి చూడండి హైడ్రోజన్ అయాన్లుగా ఏర్పడింది. నీటి అణువు ఎప్పుడు సూర్యకాంతి సమక్షంలో విడిపోయి
హైడ్రోజన్ అయాన్లు, ఎలక్ట్రాన్లు మరియు ఆక్సిజన్గా విడిపోయింది చూడండి. 3 భాగాలుగా విడిపోయింది చూడండి. నీటి అణువు హైడ్రోజన్ అయాన్లుగా, మరి ఎలక్ట్రాన్స్గా మరియు ఆక్సిజన్గా విడిపోయింది చూడండి. ఇక్కడ మరి చూడండి, ఆక్సిజన్కి మూలం ఎవరు? ఆక్సిజన్కి మూలం ఎవరంటే నీరు. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఆక్సిజన్కి మూలం అని ఇక్కడ నేరుగా పుస్తకాలు ఎక్కడ కూడా ఉండదు. ఆక్సిజన్కి మూలం ఏంది అంటే నీరు. అంటే నీరు విడిపోయే ఆక్సిజన్ వచ్చింది కాబట్టి ఈ ఆక్సిజన్కి మూలం ఎవరు? నీరు. గుర్తుంచుకోవాలి. ఇది అప్లికేషన్ బేసిక్లో ఇస్తే మనం పుస్తకంలో లేదు కదా అని మిస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆక్సిజన్కి మూలం ఎవరు? నీరు అని గుర్తుంచుకోవాలి. రైట్. ఇప్పుడు కాంతి చర్యలో 3వ దశ చూద్దాం. 3వ దశలో ఏం ఏర్పడతాయంటే ఏటీపీ ఏర్పడుతుంది, ఎన్ఏడిపిహెచ్ అనే ఒక శక్తివంతమైన పదార్థాలు ఏర్పడతాయి. 3వ దశలో ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్ అనే ఒక శక్తివంతమైన పదార్థాలు ఏర్పడతాయి. నేను అడిగిన క్వశ్చన్కు మీకు సమాధానం ఇక్కడ దొరుకుతుంది అనమాట. ఓకే, రైట్. మరి ఏటీపీ అంటే ఏంది? ఫుల్ ఫామ్ అడిగే అవకాశాలు ఉంది. ఓకే, ఒక్కొక్కసారి సింపుల్ విషయాలు కూడా పోయే అవకాశాలు కూడా ఉంటుంది ఓవర్లుక్లో. కాబట్టి గుర్తుంచుకోవాలి. ఏటీపీ అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. చూడండి, ఏటీపీ అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అని గుర్తుంచుకోవాలి. ఈ ఏటీపీని ఏమని పిలుస్తారంటే ఎనర్జీ కరెన్సీ అని కూడా పిలుస్తారు. గుర్తుంచుకోవాలి. ఎనర్జీ కరెన్సీ అని దేన్ని అంటారు? ఏటీపీని అంటారు. కొంతమంది మైటోకాండ్రియా అనుకుంటారు, పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్. ఇదేమో ఎనర్జీ కరెన్సీ, కన్ఫ్యూజ్ కావద్దు. ఓకేనా. ఏటీపీ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అని దేన్ని అంటారు అంటే ఏటీపీని అంటారు. ఏటీపీని ఇంకో పేరు ఏంటంటే ఎనర్జీ కరెన్సీ. ఎనర్జీ కరెన్సీ అంటే ఏంది అంటే చూడండి, ఇదే కణంలో శక్తిని నిల్వ చేసి అవసరమైన చోట అందించే ముఖ్యమైన పదార్థమే ఏటీపీ. చూడండి, ఏటీపీ అంటే ఆ కణంలో శక్తిని నిల్వ చేసి అవసరమైన చోటకు అందించే ముఖ్యమైన పదార్థం ఏంటి అంటే ఏటీపీ, శక్తి పదార్థం. అంటే ఉదాహరణకు ఇప్పుడు మనం వాచ్లో వేసే సెల్ ఉంది, అదేం చేస్తుంది? పవర్ని తీసుకొని ఉంది. ఇప్పుడు ఆ పవర్ని వేస్తే పని చేస్తుంది. అలా ఏటీపీ కూడా శక్తిని నిల్వ చేసే ఒక ట్రాన్స్ఫార్మర్ లాగా. కాబట్టి ఏటీపీ కణంలో శక్తిని నిల్వ చేసి అవసరమైన చోట అందించే ముఖ్యమైన శక్తి పదార్థం ఏంటి అంటే ఏటీపీ అని గుర్తుంచుకోవాలి. ఇది 3వ దశలో ఏర్పడుతుంది. నెక్స్ట్ చూడండి, 3వ దశలో ఇంకోటి ఏం ఏర్పడుతుంది? ఎన్ఏడిపిహెచ్ ఏర్పడుతుంది. ఎన్ఏడిపిహెచ్ యొక్క ఫుల్ ఫామ్ కూడా గుర్తుంచుకోవాలి. చూడండి, నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్ హైడ్రోజన్. చిన్నగా దీంట్లో ఏదో ఒకటి మార్చడు. నికోటినమైడ్ అనకుండా నికోటిన్ అని కానీ, అడినైన్ అనకుండా ఇంకో ఏదన్నా, డైన్యూక్లియోటైడ్ అనకుండా ట్రైన్యూక్లియోటైడ్ అనొచ్చు, లేదా ఉత్త న్యూక్లియోటైడ్ అని కూడా వచ్చు. కాబట్టి ఏ చిన్నది కూడా మనం మిస్ చేయకూడదు, చిన్నదే ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఎన్ఏడిపిహెచ్ అంటే నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్ హైడ్రోజన్ అని గుర్తుంచుకోవాలి. ఫుల్ ఫామ్ సరైనది అని కూడా అడిగి అన్నీ ఇవే ఇచ్చి ఏదో చిన్న లెటర్ చేంజ్ చేస్తే అప్పుడు ఇబ్బంది అవుతుంది. అందుకొరకు గుర్తుంచుకోవాలి. ఓకే, చూడండి, 3వ దశలో కాంతి చర్యలో ఈ 3వ దశలో ఎన్ఏడిపి ఎలక్ట్రాన్లు మరియు H+ ఆయాన్లు స్వీకరించి ఎన్ఏడిపిహెచ్గా మారుతుంది. చూడండి, హైడ్రోజన్ ఆయాన్లు ఇక్కడ NADP+ ఎలక్ట్రాన్లు మరియు హైడ్రోజన్ ఆయాన్లను స్వీకరించి NADPHగా మారుతుంది. ఓకేనా. ఎలక్ట్రాన్స్ NADPH ఎలక్ట్రాన్లు మరియు హైడ్రోజన్ ఆయాన్లను స్వీకరించి NADPHగా మారుతుంది. ఈ కాంతి చర్యలో అంత ఉత్పన్నాలు ఏంది అని అడుగుతాడు వాడు. కాంతి చర్య లైట్ రియాక్షన్లో అంత ఉత్పన్నాలు ఏదంటే చూడండి, అంత ఉత్పన్నాలు ATP, NADPH, ఆక్సిజన్, ఈ 3 ఏర్పడతాయి. గుర్తుంచుకోవాలి. మరి ఇంకో కూడా అడగవచ్చు, కాంతి చర్యలో అంత ఉత్పన్నాలు ATP మరియు NADPH, ఆక్సిజన్ ఏర్పడతాయి కదా. మరి కాంతి దశలో ATP, NADPH ఏ దశలో ఏర్పడతాయని అడగవచ్చు. అప్పుడు మనం ఏం గుర్తుంచుకోవాలి? 3వ దశను గుర్తుంచుకోవాలి. అదే కాంతి చర్యలో ఆక్సిజన్ ఏ దశలో ఏర్పడుతుందంటే 2వ దశలో నీటి కాంతి విశ్లేషణ ఏర్పడుతుంది. అది కూడా గుర్తుంచుకోవాలి. 3 దశల్లో
ఫస్ట్ దశలో ఏం ఏర్పడుతుంది, రెండో దశలో ఆక్సిజన్ ఏర్పడుతుంది, మూడో దశలో ఏటీపీ ఎన్ఏడిపిహెచ్ ఏర్పడుతుందంట. మూడో దశలో ఏముంది, కాంతి శక్తిని తీసుకుంటుంది అన్నమాట. రైట్. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే కాంతి చర్య ఎక్కడ జరుగుతుంది, గ్రాణ తైలకాయల్లో జరుగుతుంది, 3 దశల్లో జరుగుతుంది. ఓకేనా. అంత్య ఉత్పన్నాలు ఏంటివి అంటే, అంత్య ఉత్పన్నాలు కాంతి దశల అంత్య ఉత్పన్నాలు ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్ ప్లస్ O2 ఆక్సిజన్ అని గుర్తుంచుకోవాలి. ఏటీపీ ఎన్ఏడిపిహెచ్ 3వ దశలో, ఆక్సిజన్ కాంతి విశ్లేషణ 2వ దశలో ఏర్పడుతుంది. రైట్. ఇప్పుడు నిష్కాంతి చర్య డార్క్ రియాక్షన్ అంటే ఏంది? డార్క్ రియాక్షన్ అంటే చీకట్లో జరుగుతుందని కాదు. మరి ఏంది అంటే, ఇది కాంతిని ప్రత్యక్షంగా ఉపయోగించని చర్య. అంటే కాంతిని ప్రత్యక్షంగా ఉపయోగించదు, ఇండైరెక్ట్గా ఉపయోగిస్తుంది. అంటే ఆల్రెడీ గ్రాణాలో కాంతి వచ్చి ఉంది, అక్కడి నుంచి ఇక్కడికి పాస్ అవుతుంది అనమాట. కాబట్టి నిష్కాంతి చర్యకు కాంతి అవసరం లేదు అంతే, కానీ చీకట్లో జరుగుతుందని మాత్రం కాదు. కాంతి అవసరం లేని చర్య, కాంతిని ప్రత్యక్షంగా ఉపయోగించని చర్య అని గుర్తుంచుకోవాలి. ఇది క్లోరోప్లాస్ట్లో స్ట్రోమాలో జరుగుతుంది. కాంతి చర్య అనేమో గ్రాణాలో జరుగుతుంది, నిష్కాంతి చర్య స్ట్రోమాలో జరుగుతుంది. గ్రాణ చుట్టూ చిక్కటి జెల్ లాంటి పదార్థాన్ని స్ట్రోమా అంటారని మనం గత తరగతిలో తెలుసుకున్నాం. నిష్కాంతి చర్య ఎక్కడ జరుగుతుంది చెప్పండి, క్లోరోప్లాస్ట్లో స్ట్రోమాలో జరుగుతుంది అని గుర్తుంచుకోవాలి. కాంతి చర్యలో ఏదైతే అంత్య పదార్థాలు ఏటీపీ ఎన్ఏడిపిహెచ్ ఉన్నాయి కదా, కాంతి చర్యలో ఏర్పడిన ఏటీపీ ఎన్ఏడిపిహెచ్ అనే శక్తివంతమైన పదార్థాలను ఇక్కడ ఉపయోగించబడుతుంది. ఎక్కడ, నిష్కాంతి దశలో. కాంతి దశలోనేమో ఏర్పడ్డాయి ఏంటివి, ఏటీపీ ఎన్ఏడిపిహెచ్ అనేటివి కాంతి దశలో ఏర్పడ్డాయి, వాటిని ఇక్కడ ఉపయోగించబడుతుంది. ఎక్కడ, నిష్కాంతి దశలో. వాతావరణం నుంచి మొక్కలు CO2ను తీసుకుంటాయి. వాతావరణం నుంచి మొక్కలు పగటి సమయంలో కార్బన్ డైఆక్సైడ్ని పత్రరంధ్రాల సహాయంతో తీసుకుంటాయి, ఇది తెలుసు మీకు. వాతావరణం నుంచి మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ను తీసుకుంటాయి. ఈ కార్బన్ డైఆక్సైడ్, వాతావరణం నుంచి వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ కాంతి చర్యలో ఏర్పడిన అంత్య ఉత్పన్నాలు ఏటీపీ ఎన్ఏడిపిహెచ్ అనే శక్తివంతమైన పదార్థాల సహాయంతో, నిష్కాంతి దశలో వాతావరణం నుంచి వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ కాంతి చర్యలో ఏర్పడిన ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్ యొక్క సహాయంతో వరుసగా అనేక రసాయన చర్యలకు లోనై చివరికి గ్లూకోజ్ వంటి కార్బోహైడ్రేట్లు తయారవుతాయి అన్నమాట. చూడండి, గ్లూకోజ్ వంటి కార్బోహైడ్రేట్లు తయారవుతాయి. ఏ దశ ఇది ఇక్కడ అంటే, నిష్కాంతి దశ. ఎక్కడ అంటే స్ట్రోమాలో. చూడండి, వాతావరణం నుంచి వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ కాంతి దశలో ఏర్పడిన ఏటీపీ ఎన్ఏడిపిహెచ్ యొక్క సహాయంతో అనేక రసాయన చర్యలు వరుసగా జరిగి చివరికి గ్లూకోజ్ వంటి కార్బోహైడ్రేట్ ఏర్పడుతుంది. ఇదంతా ఎక్కడంటే స్ట్రోమాలో జరుగుతుంది. చూడండి, ఫైనల్గా ఇక్కడ నిష్కాంతి దశలో ఏమేమి ఏర్పడి, చూడండి ఏమేమి కావాలి, కార్బన్ డైఆక్సైడ్ కావాలి, ఏటీపీ కావాలి, ఎన్ఏడిపిహెచ్ కావాలి. ఈ 3 కావాలి. చూడండి, కార్బన్ డైఆక్సైడ్ వాతావరణం నుంచి వస్తుంది డే టైంలో, ఏటీపీ ఎన్ఏడిపిహెచ్ అప్పటికే కాంతి దశలో ఏర్పడి ఉన్నాయి. ఈ 3 కలిసి ఏమి ఏర్పడ్డాయి చూడండి, కార్బోహైడ్రేట్లు ఏర్పడ్డాయి. దీన్ని ఏమంటారు అంటే కెల్విన్ వలయం అంటారు. నిష్కాంతి చర్యలో జరిగే అన్ని ప్రాసెస్ని ఏమంటారు అంటే కెల్విన్ వలయం అని గుర్తుంచుకోవాలంతే. ఓకేనా. సో నిష్కాంతి దశలో ఏమేమి కావాలి, కార్బన్ డైఆక్సైడ్, ఏటీపీ ఎన్ఏడిపిహెచ్ కావాలి. ఇవన్నీ ఉపయోగించుకొని ఏం ఏర్పడింది, లాస్ట్కి కార్బోహైడ్రేట్లు అంటే గ్లూకోజ్ ఏర్పడింది. దీన్ని ఏమంటారు అంటే కెల్విన్ వలయం అని అంటారు. ఓకే, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు రెండింటిని, కాంతికి నిష్కాంతికి చిన్నగా బ్రీఫ్గా చెప్తా, చూడండి గుర్తుంచుకోండి. కాంతి చర్య లైట్ రియాక్షన్ ఎల్ఆర్, నిష్కాంతి చర్య డార్క్ రియాక్షన్ డిఆర్ గుర్తుంచుకోవాలి. ఓకే, కాంతి చర్య ఎల్ఆర్, నిష్కాంతి చర్య డిఆర్ గుర్తుంచు. ఈ స్థానం, కాంతి చర్య స్థానం ఎక్కడ జరుగుతుంది, కాంతి చర్య అంటే గ్రాణ లేదా తైలకాయల్లో జరుగుతుంది. వాడు గ్రాణ ఇచ్చిన గ్రాణ పెట్టాలి, తైలకాడ ఇచ్చిన తైలకాడు పెట్టాలి. తైలకాడ కట్టనే గ్రాణం అంటారు, తెలుసు. స్థానం, కాంతి చర్య ఏ స్థానంలో జరుగుతుందంటే గ్రాణ లేదా తైలకాయలో జరుగుతుంది. అదే నిష్కాంతిలో అయితే ఎక్కడ జరుగుతుంది అంటే స్ట్రోమాలో జరుగుతుంది, గుర్తుంచుకోవాలి. నిష్కాంతిలో స్ట్రోమాలో మిగతా చర్యలన్నీ జరుగుతాయి.
ఇంకా కాంతి చర్యకు కావాల్సినటివి ఏమేం కావాలి కాంతి చర్యకు అంటే కాంతి కావాలి. పేరులో ఉంది కాంతి చర్య అంటేనే కాంతి కావాలా, గుర్తుంచుకోవాల్సిన అవసరమే లేదు. కాంతి చర్యలో కాంతి కావాలా. ఇంకేం కావాలా? నీరు కూడా కావాలా, నీరు కూడా కావాలా. కాబట్టి కాంతి చర్యకి కావాల్సిన పదార్థాలు ఏంటివి? కాంతి, నీటి అణువు కావాలి. ఇక్కడ నిష్కాంతి దశలో కావాల్సినవి ఏంటివి? ఏమేం కావాలి? కార్బన్ డైఆక్సైడ్ కావాలి, ఏటీపీ కావాలి, ఎన్ఏడిపిహెచ్ కావాలి. కార్బన్ డైఆక్సైడ్ నేరుగా పత్రరంధ్రుల ద్వారా వస్తుంది. ఏటీపీ, ఎన్ఏడిపిహెచ్ అప్పటికి కాంతి దశలో ఏర్పడి ఉంటాయి. కాబట్టి ఈ మూడు కావాలి. ఇక్కడ ఏర్పడినవి అక్కడ అవసరం పడతాయి. ఇక్కడ ఫలితం చూడండి, కాంతి చర్యలో ఫలితం ఏంది? ఏటీపీ, ఎన్ఏడిపిహెచ్ వంటి శక్తివంతమైన పదార్థాలు మరియు ఆక్సిజన్ ఏర్పడతాయి. కాంతి దశలో ఏమి ఏర్పడతాయి? ఏటీపీ, ఎన్ఏడిపిహెచ్, O2 ఏర్పడతాయి, ఆక్సిజన్ ఏర్పడతాయి. నిష్కాంతి దశలో ఏమి ఏర్పడతాయి చూడండి, ఫలితం కార్బోహైడ్రేటు లేదా గ్లూకోజు ఏర్పడుతుంది. కార్బోహైడ్రేట్ లేదా గ్లూకోజ్ వంటి పదార్థాలు ఏర్పడతాయి. దీని తర్వాత ప్రోటీన్లు, మాంసకృతులు, క్రొవ్వుల, ఖనిజ లవణాలు, విటమిన్లు అన్నీ కూడా ఈ కార్బోహైడ్రేట్ నుంచే ఏర్పడతాయి అన్నమాట. కాబట్టి స్ట్రోమాలో కార్బోహైడ్రేట్స్ లేదా గ్లూకోజు ఏర్పడతాయి. ఇవన్నీ గుర్తుంచుకోవాలి. సింపుల్గా ఉంది చూడండి. నిదానంగా జూమ్ చేసుకొని పాజ్ చేసుకొని చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి బిట్టు ఇంపార్టెంట్. ఇది అన్ని కాంపిటేటివ్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్, ఇప్పుడు మనము కాంతి చర్య లైట్ రియాక్షన్ మరియు నిష్కాంతి చర్య డార్క్ రియాక్షన్ గురించి ప్రధానమైన తేడాలు తెలుసుకుందాం. అప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. రైట్, ఇప్పుడు చూడండి, కాంతి చర్యకు మరొక పేరు, కాంతి చర్యకు మరొక పేరు ఏం చూడండి, కాంతి ఆధారిత చర్యలు అని పిలుస్తారు. కాంతి ఆధారిత చర్యలు లేదా ఫోటోకెమికల్ ఫేజ్ అని కూడా పిలుస్తారు. గుర్తుంచుకోవాలి, కాంతి చర్యకు మరొక పేరు కాంతి ఆధారిత చర్యలు. దీన్ని ఇంగ్లీష్లో ఫోటోకెమికల్ ఫేజ్ అంటారు. అంటే కాంతి రసాయన దశలను కూడా పిలుస్తారు. అట్లాగే నిష్కాంతి చర్యకు మరొక పేరు చూడండి, కాంతి అవసరం లేని లేదా కాంతి స్వతంత్ర చర్యలు లేదా బైసింథటిక్ ఫేజ్ అని పిలుస్తారు. నిష్కాంతి చర్యలకు మరొక పేరు కాంతి అవసరం లేని చర్యలు, కాంతి స్వతంత్ర చర్యలు లేదా బైసింథటిక్ ఫేజ్ అని కూడా పిలుస్తారు. గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూడండి, స్థానం అంటే కాంతి చర్యలు ఎక్కడ జరుగుతుంది? కాంతి చర్య ఎక్కడ జరుగుతుంది చూడండి, క్లోరోప్లాస్ట్లోని గ్రానా తైలకాయిడ్ పొరల్లో జరుగుతుంది. కాంతి చర్యలు ఎక్కడ జరుగుతుంది? స్థానం క్లోరోప్లాస్ట్లో గ్రానా తైలకాయిడ్లో జరుగుతుంది. నిష్కాంతి చర్యలు ఎక్కడ జరుగుతాయి చూడండి, క్లోరోప్లాస్ట్లో స్ట్రోమాలో జరుగుతాయి. ఇవన్నీ మనం తెలుసుకున్నాం, కానీ ఇక్కడ ఒక టేబుల్ రూపంలో క్లియర్గా ఉంది. మీరు దీన్ని ఫాలో చేసుకొని వీడియోని ఆపి మొత్తం చూసుకోవచ్చు అనమాట. అందుకు ఒక క్లియర్గా ఉండాలని ఇలా మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? కాంతి చర్య ఎక్కడ జరుగుతుంది అంటే క్లోరోప్లాస్ట్లో గ్రానా తైలకాయిడ్లో జరుగుతుంది. నిష్కాంతి చర్య ఎక్కడ జరుగుతుందంటే క్లోరోప్లాస్ట్లో స్ట్రోమాలా జరుగుతుంది. గ్రానా కాకుండా మిగతా పదార్థాన్ని స్ట్రోమా అంటారు, అదనమాట. ఓకేనా? చూడండి, మరి కాంతి చర్యకు కాంతి అవసరమా? పేరులోనే ఉంది కాంతి చర్య అంటే ఖచ్చితంగా కాంతి అవసరం. కాంతి చర్యకు కాంతి అవసరం అంటే ప్రత్యక్షంగా కాంతి అవసరం. ఇక్కడ కాంతి చర్యకు కాంతి అవసరం. చూడండి, పేరులో ఉంది నిష్కాంతి చర్య అంటే ప్రత్యక్షంగా కాంతి అవసరం లేదు. ప్రత్యక్షంగా కాంతి అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ కాంతి ఉంటుంది, ఉత్తేజితమే ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడికి మిగతా చర్యలు జరుగుతాయి. కాబట్టి కాంతి ఎక్కడ అవసరం అంటే కాంతి చర్యకు అవసరం, నిష్కాంతి చర్యకు అవసరం లేదు. ఇంకా కాంతి చర్యకు ప్రధాన ముడి పదార్థం అంటే ఏ పదార్థం ఉండాలి? ముందు ముడి పదార్థం అంటే కాంతి చర్య జరగాలంటే కాంతి శక్తి ఉండాలా. పేరులోనే ఉంది కాంతి అంటేనే కాంతి శక్తి ఉండాలా. ఇంకోటి ఏముండాలి? నీరు ఉండాలా. కాంతి చర్యకు ముడి పదార్థాలు ఏంటి? కాంతి శక్తి మరియు నీరు. తర్వాత నిష్కాంతి చర్యకు ముడి పదార్థాలు ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్, ఏటీపీ, ఎన్ఏడిపిహెచ్ కావాలి. ఇవి రెండు అక్కడ ఏర్పడతాయి. ఓకేనా? ప్రధాన కాంతి చర్య ముడి పదార్థాలు కాంతి శక్తి, నీరు. నిష్కాంతి చర్య ముడి పదార్థాలు కార్బన్ డైఆక్సైడ్, ఏటీపీ, ఎన్ఏడిపిహెచ్ ముడి పదార్థాలు. గుర్తుంచుకోవాలి. క్లోరోఫిల్ పాత్ర కాంతి చర్యలో క్లోరోఫిల్ పాత్ర అంటే కాంతి శక్తిని గ్రహిస్తుంది. క్లోరోఫిల్ ఏం చేస్తుంది? కాంతి చర్యలో కాంతి శక్తిని
గ్రహిస్తుంది. ఇక్కడ నిష్కాంతి చర్యలో ప్రత్యక్ష పాత్ర ఏమీ లేదు. అంటే ఏంది, క్లోరోఫిల్ పాత్ర ప్రత్యక్షంగా ఏమీ లేదు. ఇక్కడ ఎంతసేపులో స్ట్రోమాలో జరుగుతుంది కాబట్టి ఇక్కడ క్లోరోఫిల్ పాత్ర ప్రత్యక్షంగా ఏమీ లేదు. రైట్. నెక్స్ట్, నీటి కాంతి విశ్లేషణ ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ ఎక్కడ జరుగుతుంది? కాంతి చర్యలో జరుగుతుంది, నిష్కాంతి చర్యలో జరగదు. గుర్తుంచుకోవాలి. ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అనేది ఏ చర్యలో జరుగుతుందంటే కాంతి చర్యలో జరుగుతుంది, నిష్కాంతి చర్యలో జరగదు. ఓకే. నెక్స్ట్, ఆక్సిజన్ విడుదల ఏ ఏ దశలో జరుగుతుంది, ఏ చర్యలో జరుగుతుంది అంటే ఆక్సిజన్ విడుదల కాంతి చర్యలో జరుగుతుంది, నిష్కాంతిలో జరగదు. నెక్స్ట్, ఏటీపీ ఎక్కడ తయారవుతుంది? ఏటీపీ ఎన్ఏడిపి ఎక్కడ తయారవుతుంది చూడండి, కాంతి దశలో తయారవుతుంది. మీకు ఆన్సర్ ఇదే, నేను క్వశ్చన్ అడిగినా కదా, ఏటీపీ ఎన్ఏడిపి ఎక్కడ తయారవుతుందంటే కాంతి చర్యలో తయారవుతుంది. మరి నిష్కాంతి చర్యలో ఏటీపీ ఎన్ఏడిపి ఏమవుతుంది? ఉపయోగించబడుతుంది. ఏటీపీ ఎన్ఏడిపి ఏమో కాంతి చర్యలో తయారవుతుంది, నిష్కాంతి చర్యలో ఏటీపీ ఎన్ఏడిపి వినియోగించబడుతుంది లేదా ఉపయోగించబడుతుంది. గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, CO2 వినియోగం. CO2 వినియోగము కాంతి దశలో ప్రత్యక్షంగా లేదు. ఇక్కడ CO2 గురించి టాపిక్ ఏముండదు, కానీ ఇక్కడ CO2 స్థిరీకరణ జరుగుతుంది. అంటే స్థిరీకరణ అంటే ఏంది? CO2 ఏటీపీ ఎన్ఏడిపితో కలిసి కార్బోహైడ్రేట్గా తయారవుతుంది, అంటే స్థిరపడుతుంది ఇక్కడ ఇంకా, కాబట్టి స్థిరీకరణ జరుగుతుంది, కార్బోహైడ్రేట్గా మారుతుంది కార్బన్. రైట్. CO2 వినియోగం ఎక్కడ ఉంటుంది అంటే CO2 స్థిరీకరణ ఇక్కడ నిష్కాంతి దశలో జరుగుతుంది, ఇక్కడ ప్రత్యక్షంగా సంబంధం లేదు. నెక్స్ట్, గ్లూకోజ్ కార్బోహైడ్రేట్ తయారీ. గ్లూకోజ్ లేదా కార్బోహైడ్రేట్ తయారీ ఎక్కడ? కాంతి దశలో జరగదు, ఇది ఇంకా మొదటి దశలో. నెక్స్ట్ ఎక్కడ జరుగుతుంది? నిష్కాంతి దశలో జరుగుతుంది, స్ట్రోమాలో కంప్లీట్ అవుతుంది మొత్తం ప్రాసెస్. కాబట్టి గ్లూకోజ్ లేదా కార్బోహైడ్రేట్ ఎక్కడ తయారవుతుందంటే నిష్కాంతి దశలో తయారవుతుంది, ఇక్కడ అసలుకి సంబంధం లేదు. నెక్స్ట్, ఇక్కడ జరిగే కాంతి చర్యలో జరిగే చర్యలు ఏమని పిలుస్తారంటే ఫోటోపాస్పరిలేషన్ అని పిలుస్తారు. ఫోటోపాస్పరిలేషన్ మరియు ఎలక్ట్రాన్ రవాణా అని పిలుస్తారు. ఇది గుర్తుంచుకోవాలి, హై స్టాండర్డ్ కొద్ది ఇంటర్మీడియట్ లెవెల్ కాబట్టి. ప్రధాన చక్రం అంటే ఇది కాంతి చర్యలో జరిగే ప్రధాన చక్రాన్ని ఫోటోపాస్పరిలేషన్ మరియు ఎలక్ట్రాన్ రవాణా మొదలగునవి అంటారు. నిష్కాంతి చర్యలో జరిగే వాటిని ఏమంటారు? కెల్విన్ వలయం అని అంటారు. గుర్తుంచుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి, కాంతి చర్య వల్ల ప్రధాన ఫలితాలు అంటే అంతిమ ఫలితాలు ఏంటంటే ఏమి ఏర్పడుతున్నాయంటే ఏటీపీ ఏర్పడుతుంది మూడవ దశలో, ఎన్ఏడిపి ఏర్పడుతుంది అధిక శక్తివంతమైన పదార్థాలు, అలాగే రెండవ దశలో ఆక్సిజన్ కూడా విడుదలవుతుంది నీటి కాంతి విశ్లేషణ. కాబట్టి కాంతి చర్యలో ఫలితాలు అంటే అంత్య ఉత్పన్నాలు ఏంటంటే ఏటీపీ ఎన్ఏడిపిహెచ్ ప్లస్ O2. నిష్కాంతి చర్యలో అంత్య ఉత్పన్నాలు ఏంటంటే కార్బోహైడ్రేట్స్ లేదా గ్లూకోజ్ వంటివి ఏర్పడతాయి. కార్బోహైడ్రేట్స్, గ్లూకోజు ఈ చర్యలో ఏర్పడతాయి. లైట్ రియాక్షన్, డార్క్ రియాక్షన్ అంటే ఇప్పుడు మనం డార్క్ రియాక్షన్లో ఏర్పడతాయి. కార్బోహైడ్రేట్స్, గ్లూకోజ్ వంటివి మొదలగునవి అంటే ఏంటంటే దీని తర్వాత మాంసకృతులు, క్రొవ్వులు, ఖనిజ లవణాలు, విటమిన్లు కూడా ఈ కార్బోహైడ్రేట్స్ ఏర్పడతాయి. కాబట్టి కార్బోహైడ్రేట్స్ లేదా గ్లూకోజ్ వంటి మొదలగునవన్నీ ఏ దశలో? డార్క్ రియాక్షన్లో ఏర్పడతాయి అన్నమాట. ఇది గుర్తుంచుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మరి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ క్లాసెస్ కొరకున్న SS బయాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి వీడియో కంప్లీట్ అయిన తర్వాత కామెంట్ సెక్షన్లో ఒక 5 ట్రెండింగ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లను పిన్ చేస్తున్నాను. వాటికి మీరు ఆన్సర్లు కనుక తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే మీరు ఎక్కువ కామెంట్ చేసి ఎక్కువ మంది కనుక ఈ ఆన్సర్లు చేస్తే నేను ఇంకా రాను కూడా 5 నుంచి 10 మల్టిపుల్ చాయిస్ కూడా పెంచుతా. అలా ప్రతిరోజు 10 మల్టిపుల్ చాయిస్లు మనము ప్రతి క్లాస్ మీద ప్రాక్టీస్ చేస్తే మనకు ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.